లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం, 37వ వచనం, 38వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు అషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతమైన తండ్రి, నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నీ పాసనానికి చేరి వచ్చాను నాయన. అయ్యా, ఇప్పుడు దాకా పాటల ద్వారా నీ నామాన్ని వచ్చాం. మరి కొద్ది నిమిషాలు తండ్రి విజ్ఞాపన అవసరమైన హెచ్చరికలను ప్రభావ నాయన నీ పరిశుద్ధ గ్రంథములో నుండి మేము విని నేర్చుకోవాలని నాయన హెచ్చరికల ద్వారా చక్కగా మా ఆత్మను నీ పాసనకు కుమ్మరించి ప్రార్థన చేయడానికి నీ కృప దయచేయమని, చదివిన లేఖన భాగములు మా అందరి నిమిత్తము దీవించి ఆశీర్వదించమని, నిలబడిన మీ దాసుడు నీ పాదాల మీద సాగిలపడి ఉన్నాం, సహాయం దయచేయమని కోరుకుంటూ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రార్థనకు సహాయకరంగా లూకా సువార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలను మనం చూస్తే ఒక ప్రవక్త అయిన అన్న అనే ఒక స్త్రీని గురించి తెలియజేస్తూ ఉన్నాడు వైద్యుడైన లూకా. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆమె నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవాలయంలో నివసిస్తూ ఉన్నది, దేవుని సన్నిధానంలో జీవిస్తూ ఉన్నది, దేవుని రాక కొరకు కనిపెట్టుచు రేయింబగలు ఉపవాస ప్రార్థనలు చేయుచు జీవిస్తూ ఉన్నది. ఆమె గురించి చాలా పెద్దగా వైద్యుడైన లూకా గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె విషయంలో మనం చూస్తే ఆమె యొక్క పూర్వీకుల గురించి చాలా చక్కగా తెలియజేస్తున్నారు. పరిశుద్ధ దేవుని గ్రంథంలో అలాగనే మానవుని యొక్క జీవితంలో ఆధారము అనేది చాలా చక్కగా వివరించబడ్డాడు దేవుడు, రాయించాడు దేవుడు. ఎవరి పేరైనా తీసుకోండి, వారి యొక్క జీవిత విధానంలో పూర్వీకుల దగ్గర నుండి చక్కగా వారి వంశావళిని
దేవుడు బయలుపరుస్తూ వస్తాడు, అంటే ప్రత్యక్షపరుస్తూ వస్తాడు. ఆధారము లేని జీవితాల గురించి పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ రాయబడలేదు. ఆధారము కలిగి భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలములలో జరిగే రీతిగా ఆధారం కలిగిన జీవితాలు వంశావళిగా చూపిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఈ జీవితంలో మనం చూస్తే ఏమంటున్నారు? అషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఎంత చక్కగా తెలియజేస్తున్నారు చూడండి. వారి వంశావళి, వారి తండ్రి పేరు, వారి ముత్తాత పేరు, వారి గోత్రం, ఏ సంతానంలో నుండి వచ్చినదో వివరంగా సౌరవంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆమె నిరీక్షణ అనేది మనం చూస్తే ఏంటి? ఆమె నిరీక్షణ ఏంటి? ఆమె నిరీక్షణ ఏంటి మనం చూస్తే చూడండి, ఇదే లూకా సువార్త 21వ అధ్యాయంలో ఆమె నిరీక్షణ చూడండి ఎంత గొప్పదో. లూకా సువార్త 21వ అధ్యాయంలో చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. 35-36 వచనాలలో చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ఆ దినము భూమి ఎంతటను నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయే వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారకున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలుగుగా ఉండుడని చెప్పెను. జరగబోయే సంగతులను, జరగబోయే విపత్తులను, జరగబోతున్న సంగతుల గురించి, దేవుని యొక్క రాకడ గురించి, దేవుని యొక్క రాకడ గురించి కనిపెట్టుకొనుచు రేయింబగలు ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట, మనిషి కుమారుని ఎదుట శక్తిమంతులన్నట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలుగుగా ఉండాలి అని ఆమె నిరీక్షణ. అందుకే మనం చూసి 36వ వచనంలో మనం చూస్తే ఆమె గురించి చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు వైద్యుడైన లూకా గారు. ఏమని చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా ఆమె గురించి చెప్తున్నాడు. 37వ వచనంలో 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. దేవాలయమును విడవక, దేవుని సన్నిధిని విడిచిపెట్టక, దేవుని సవాసములో విడిచిపెట్టక ఆమె దేవుని ఆలయంలో ఏం చేస్తా ఉంది? ప్రార్థన చేస్తుంది. ప్రార్థన, ముక్కుబడి ప్రార్థన కాదు, ముక్కుబడి దేవుని సన్నిధికి రావడం కాదు, ముక్కుబడి దేవాలయానికి వెళ్ళడం కాదు. ఒక గురి అంటే ఒక నిరీక్షణ, విశ్వాసం, నిరీక్షణ కలిగి ఆమె దేవాలయంలో తన జీవితం అంతా దేవుని ఆలయంలో పగలు ప్రార్థన, రేయి ప్రార్థన. మనం పగలు వ్యవహారం, రాత్రి వ్యవహారం. పగలు ముచ్చట, రాత్రి ముచ్చట. పగలు విమర్శించడం, రాత్రి విమర్శించడమే. లోకంలో జరిగే వాటన్నిటి గురించి మనము అంత విచారణ
అందరి గురించి విచారించడమే తప్ప మన గురించి మనము ఆలోచన కలిగిన వాళ్ళంగా ఉన్నాం. నేటి దినాలలో మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే ఒక ట్రాక్యాంగిల్, ఒక చక్రం, సైకిల్ చక్రం ఎలా తిరుగుతూ ఉందో మానవుని యొక్క జీవిత విధానాన్ని అలా తిరుగుతా ఉంది. ఆ సైకిల్ చక్రం ఎలా తిరుగుతా ఉందో అట్లాగనే తిరుగుతా ఉంది. గురి లేదు, గమ్యం లేదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, తిరుగుతా ఉంది అంతే. ఉదయం సాయం, ఉదయం రాత్రి, ఉదయం రాత్రి అంతే జీవితం. ఉదయం ఏం చేస్తున్నామో రాత్రి ఏం చేస్తున్నామో అర్థం కాదు జీవితం. పనికి పెట్టారు, పనికి పోతున్నారు, ఉద్యోగాలు పెట్టారు, ఉద్యోగాలు పోతున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు ఆ పని చేసుకుంటున్నారు, వస్తున్నారు, తింటున్నారు, నిద్రపోతున్నారు, మళ్ళీ వేస్తున్నారు, పోతా ఉన్నారు. ఇదే జీవితమైంది, ఇదే జీవితమైంది. విలువ లేని జీవితం, విజ్ఞానం లేని జీవితం, జ్ఞానం లేని జీవితం, వివేకం లేని జీవితం, దూరదృష్టి లేని జీవితం, గురి గమ్యం లేని జీవితం జీవిస్తున్నారు. అలాగనే వారి సంతానం కూడా అలాగనే జీవిస్తూ ఉంది. వారి ప్రయాసం వ్యర్థమైపోతుంది, ఎవరికి ఉపయోగకరంగా లేదు. ఉపయోగకరము లేని జీవితం. కానీ ఈమె మాత్రము ఈ ప్రవక్త అయిన అన్న దైవభక్తురాలు, దేవుని కుమార్తె, దేవుని కొరకు జీవించే జీవితం కలిగిన గనురాలు, యోగ్యురాలు, జ్ఞానం కలిగిన రాలు, బుద్ధి కలిగిన రాలు, వివేకం కలిగిన రాలు, గుణము కలిగిన రాలు, గుణవతి. చూడండి, ఎందుకు? దేవుని కొరకు కనిపెడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, వచ్చేవారికి, ఆ దేవాలయంలో వచ్చేవారికి దేవుని గురించి తెలియజేస్తా ఉంది. ఏమని తెలియజేస్తుంది? చూడండి, ఏమని తెలియజేస్తుందో చూడండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగ్గాను. ఏమని బయలుపరుస్తూ ఉంది? అయ్యా, విమోచన కొరకు కనిపెట్టుచున్న మనము ఆయన వెలుగుగా ఉన్నాం, వెలుగుగా వస్తున్నాడు. మనం చీకటిలో ఉన్నాం, చీకటి బ్రతుకు, మరణ బ్రతుకు, పాప బ్రతుకు. ఇప్పుడు ఈ బ్రతుకులో నుండి, ఈ జీవితంలో నుండి, ఈ జీవిత విధానంలో నుండి మనల్ని విడిపించడానికి ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వస్తున్నాడు. ఏమంటున్నాడు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా. ఎంత చక్కగా చెప్తున్నారు. ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. కనిపెడతా ఉంది, వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉంది. ప్రార్థన చేస్తున్నది, ప్రార్థన చేస్తుంది, రక్షకుడి గురించి తెలియపరుస్తా ఉంది. ఎక్కడ ఉంది అమ్మా? దేవాలయంలోనే ఉంది, దేవుని మందిరంలోనే ఉంది. దేవుని మందిరంలో దేవుని కొరకు కనిపెట్టుచు ఎదురు చూస్తూ ఆమె జీవిస్తూ ఉంది. చూడండి, ఏమంటుందా? చక్కగా చెప్తారు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. ఎంత చక్కగా చెప్తున్నారు.
ఎంత చక్కగా ఆ గురి గమ్యం చూడండి, ఆ విశ్వాసం నిరీక్షణ చూడండి. సకల జనులకు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ, ఆయన రక్షకుడుగా విమోచకుడుగా పాపమునకు పరిహారము చెల్లించడానికి, పాపపు మానవులను పాపములో నుండి తీసివేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి దిగి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు ఆయన? మనుషులందరికీ మహా సంతోషకరమైన రక్షణను సిద్ధపరిచేస్తున్నాడు. పాపం గురించి, పాపమును తీసివేయడానికి, అగ్ని నుండి తీసివేయడానికి, అపవాదిలో నుండి తొలగించడానికి, పాపము నుండి విడిపించడానికి, అగ్ని నుండి విడిపించడానికి, అపవాది నుండి విడిపించడానికి రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వస్తున్నాడని ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్న ఆ రక్షకుడు అయ్యా 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 అయ్యకి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథంలో చక్కగా ఒక మాట రాయబడి ఉన్నది. ఆమె కనిపెట్టుకుంటుండగా చూడండి ఎంత చక్కగా ప్రార్థన ఆమె కనిపెట్టుకోవడం చూస్తే యెషయా గ్రంథం 40:31 చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. ఎంత చక్కగా తెలియజేస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. ఎలా ఉంటుందట? నూతన బలం, నూతన బలం, నూతన శక్తి, అలసట లేని జీవితం, ఆవేశం లేని జీవితం. నేటి మానవ జీవితంలో ఏముంది? అలసట ఉంది, ఆవేశం ఉంది. పని చేసి 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 అలసిపోతారు, కలిగిస్తే కోపడతారు. ఇప్పుడేమంటారు? అలయక సొమ్మసిల్లక. ఎంత చక్కగా చెప్తున్నారు. పక్షిని పోలి చెప్తున్నారు. దేహ ఎత్తు ఎగురుతూ ఉంటాయి, ఎంతో ఎత్తులో వెళ్తూ ఉంటాయి, అలసిపోదు, సొమ్మసిల్ల. ఎంత పైకి వెళ్తున్నదో అట్లాగనే కిందకి వస్తుంది. అలుపు లేని జీవితం, ఆరాటం లేని జీవితం, ఆందోళన లేని జీవితం. ఎందుకు? ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నూతన శక్తి, నూతన బలం. ఆయన ఎలా ఉంది? 84 సంవత్సరాలు మందిరంలో ఉన్నా కానీ ఆమెకేం లేదు, అలయక లేదు, సరే. మోకాళ్ళ మీద ప్రార్థిస్తుంది. మోకాళ్ళ మీద, 2 మోకాళ్ళ మీద నిలబడి ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. అందుకని ఆమెకేం లేదు, అలయక లేదు, సొమ్మసిల్ల. కలిసిపోక పరిగెత్తాను 84 సంవత్సరాలు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నది. 84 సంవత్సరాలు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నది. విసుకక ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయకుండా విసుగుపట్టడం లేదు. మన జీవితానికి ప్రార్థన అంటేనే అలసిపోతుంది. ప్రార్థన అంటేనే అలసిపోతాం, సొమ్మసిల్లిపోతాం. పాట పాడమని
అంటేనే ఆయాసం వస్తుంది. వాక్యం చదవమంటే ఆయాసం వస్తుంది. ప్రార్థన ఉంది రెడీ నమ్మంటేనే ఏమంటారు అడిగేపలేదు. ఎందుకు? ఆ శక్తిని తెలుసుకోలేదు. ఆ ప్రార్థనా శక్తి మనం చూస్తున్నాం. చూడండి, అక్కడే మనం చూస్తే మార్కు సువార్తలో ఇంకో మాట కూడా ఉన్నది. మార్కు సువార్త 15వ అధ్యాయంలో చక్కని మాట తెలియజేస్తూ ఉన్నారు. 15 15:43లో మనం చూస్తే, కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతైన యేషేను తెగించి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం వరకు ఎదురు చూస్తున్నవాడు, దేవుని రాజ్యం వరకు ఎదురు చూస్తున్న అరిమతైన యేషేను ఎంత చక్కగా చెప్పేసి, రోమా సైన్యములకు భయపడక తెగించి దేవుని బలి నిమిత్తం కొరకు, దేవుని కొరకు ఎక్కడ ఎట్లుండాలి? మనము కనిపెట్టుతున్న వాళ్ళగా ఉండాలి. ప్రార్థనలో కనిపెట్టుకుంటూ దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆమె దేవుని రాజ్యం కొరకు రేయింబగలు ప్రార్థన చేస్తున్నది. ఈ పాపలోకంలో నుండి నన్ను విడిపించు, పాతాళాన్ని తప్పించు, నీ తీర్పులోనికి నిలబడకోకుండా దేవాని సన్నిధానంలో నిలబడడానికి ఆమె గురి గమనించాలి. ఆ విశ్వాస నిరీక్షించాలి. అయ్యా, ఈ జీవితం నాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. నీ భావసాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, నీ ఎదుట నేను నిలబడి ఉండాలి. దేవా, నీవు నాకు అనుగ్రహించిన జీవితంలో నీ కొరకు నేను జీవించాలి. ఆ యొక్క పవిత్రమైన జీవితం, నిర్దోషమైన జీవితం, పాపులలో చేరి కూడా పాపము లేని జీవితం, మరణము లేని జీవితం, నిర్దోషమైన మార్గం, పాతాళంలోనికి వెళ్ళకోకుండా పరలోకంలో పోయే జీవితాన్ని నాకు అనుకరించుమని ఆమె ప్రార్థన తప్పులు చేస్తుంది. రాత్రి చేస్తుంది. యేసు ప్రభువు చేశాడు, పగలంతా ఆయన బోధిస్తుంది. పగలంతా బోధిస్తున్నాడు. పగలంతా దేవుని రాజ్యం గురించి ప్రజలకు తెలియజేస్తున్నాడు. పాపాత్ములైన ప్రజలకు పరిశుద్ధులు జీవించే రాజ్యం గురించి, ఆ రాజ్యంలో దేవుడు ఉంటాడని, దైవరాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. మీరు పాపంలోనే పుట్టి, పాపంలోనే జీవించి, పాపంలోనే చనిపోతే దేవుని యొద్దకు రాదు. కాబట్టి పాప జీవితాన్ని మానుకోండి. పాప జీవితమే శాశ్వతమని జీవించకండి. దాని మార్గం మరణం. ఆ మరణము పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క ప్రాణం, మానవుని యొక్క ఆత్మ పాతాళంలో
ఏమని ప్రకటన చేస్తున్నాడు ఆయన? అయ్యల్లారా, అమ్మలారా, అక్కల్లారా, చెల్లెల్లారా, ఎంత చక్కగా సంబోధిస్తున్నాడు. ఆ మాట ఎంత అమ్మా అని ఎంత చక్కగా బోధిస్తాడు. ఆయన యుద్ధకు వచ్చిన వారు ఎంత మాత్రమో త్రోసివేయరు. ఒక విలువ అనుకరిస్తున్నాడు. ప్రపంచమంతా నిన్ను నన్ను ద్వేషిస్తుంది, కానీ ప్రేమమయుడైన క్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నాడు. ఒక ఇంట్లో అన్నదమ్ములే ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ఉంటున్నారు. అక్క చెల్లెలు ద్వేషం కలిగి ఉంటున్నారు. అత్తాకోడలు ద్వేషం కలిగి ఉంటున్నారు. తల్లి కూతురు ద్వేషం కలిగి ఉంటున్నారు. తండ్రి కొడుకు ద్వేషం కలిగి ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏమని ప్రేమిస్తున్నాడు? ఏమని సెలవిస్తున్నాడు? అయ్యల్లారా అంటున్నాడు. మానవులు ఏమంటున్నాడు? పాపాత్ములారా అంటున్నారు. వేషధారులారా అంటున్నారు. అన్యాయస్తులారా, అవివేకులారా అంటున్నారు. కఠిన హృదయులారా అంటున్నారు. వ్యభిచారులారా అంటున్నారు. దొంగలారా అంటున్నారు. అతిక్రమం చేయవాళ్ళారా అంటున్నారు. అన్యాయం చేయవాళ్ళారా అంటున్నారు. చూసి వేస్తాను. చూడండి ఎంత చక్కగా పిలుస్తున్నాడు. తోటి మానవుని పిలుపు ఎంత బాగుందో. ఒక మానవుని ఒక అక్క ఒక అక్కని పిలుచుకుంటే పరిస్థితి చూడండి. ఒక అన్న ఒక తమ్ముని పిలుచుకుంటే పరిస్థితి చూడండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆమె ఏ స్థితిలో ఉన్నదో, అతడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్న సరే ఏమంటున్నాడు? అయ్యలారా, అక్కలారా, అమ్మలారా, రండి నా ఎదుటికి రండి. ఎంత చక్కగా దేవుడు పిలుస్తున్నాడు. ఆ దేవుని పిలుపుకు లోబడితే మనము నిజంగా ధన్యులం. ఆ రాజ్యానికి వారసులు, దైవ రాజ్యములకు వారసులు. కాబట్టి చక్కగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇంకో మాట మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మాట, చక్కటి మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి నేడు మనకు ప్రపంచానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి ఏమంటున్నాడు? కనుక ఏ కృపావరములనందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారు. చూడండి, కనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన కృపావరంలో యేసు క్రీస్తు ప్రభు ప్రత్యక్షత కొరకు ఇచ్చిన కృపావరము ఆయన ఎదుట నిలబెట్టడానికి ఎదురు చూస్తాం. మన పిల్లవాళ్ళ గట్ట వాక్యంలో గట్ట దేవుడు ఇచ్చిన కృపావరము చక్కగా నిర్వర్తించి ఒకరికి ఇయ్యము, మనం ఉపయోగించాలి. మన ప్రభువైన యేసు క్రీస్తు దినముందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సవాసానికి పిలుస్తున్నాడు. ఆయన సవాసం కొరకు ఆయన బలం కొరకు
ఆయన రాక కొరకు ప్రార్థన. వచ్చిన వారికి తెలియజేస్తాం. తులసి కూర్చొని ప్రార్థన చేస్తాం. మందిరంలోనికి వచ్చిన వారిని ఏం చేస్తుంది? ఆహ్వానించి ప్రేమతో పలకరించి ప్రీతిగా మాట్లాడి ఆదరించి ఆప్యాయతను కనుపరిచి అనురాగాన్ని ప్రత్యక్షపరుస్తూ ప్రేమను కనుపరుస్తూ వాళ్ళకు వచ్చిన వారి హృదయాలలో ఏదైతే ఉన్నదో దాని కొరకు ప్రార్థన. ఏ సమస్యతో వస్తున్నారు, ఏమిటి ఆ సమస్య కొరకు పరిష్కార నిమిత్తం కొరకు ప్రార్థన. 1, 2, 3, 4 సంవత్సరాల కాదు, 84 సంవత్సరములు ఆ దేవాలయంలో ఉండి అలయక సొమ్మసిల్లక విడువక మెలుపుగా ఉండి ప్రార్థన కొనసాగుతూ కీర్తనలు 23వ కీర్తనలు చూడండి. కీర్తనలు 23వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట ఉంది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఏమంటుంది? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము, కృపయు క్షేమం. నా జీవితం అంతా దేవుని కృపతో నింపబడి ఉన్నాడు. తర్వాత క్షేమం అంటే ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం. షుగర్ వచ్చి, బీపీ వచ్చి, గుండె నొప్పి వచ్చి, తలనొప్పి వచ్చి, కిడ్నీలు ఫెయిల్ అయి అవయవాలన్నీ ఒక్కొక్క అవయవులు భక్షించడం కాదు, ఒక్కొక్క అవయవాలు తినిపోవడం కాదు, ఒక్కొక్క అవయవాలు తీసివేయడం కాదు, సంపూర్ణమైన ఆరోగ్యం. దేవుని కృప క్షేమం అంటే ఆరోగ్యవంతులు అలా దేవుని మందిరంలో చిరకాలం అంటే నిత్యము దేవుని సంగతి. ఏ కాలంలో కూడా అన్ని కాలంలో చక్కగా ఉంటాను. మందిరంలో నేను నివసించాను. ప్రార్థన చూడండి, ప్రార్థన చూడండి. మన ప్రార్థన మన ఇంట్లో, మన ప్రార్థనలు మన వాళ్ళకి పక్కింటి అవకాశం వస్తుంది. పక్కింటి పిల్లలు బాగా ఏంటంటే టైం ఎంత అయింది, టైం ఎంత అయింది, టైం ఎంత అయింది. ఇప్పుడు ఈ టైంలో ఫోన్ చేస్తారా? మీ పిల్లలు హాస్పిటల్ తీసుకోవడానికి ఇదే టైం, మీ ఆయన హాస్పిటల్ తీసుకొని ఇదే టైం, నేను హాస్పిటల్ తీసుకొని ఇదే టైం. నేను నిద్రపోవద్దు. ఇది మన జీవితం. ఆ జీవితం మందిరంలోకి వస్తే మరి ఎలా ఉండాలి? అయ్యా నీ కృపతో నాకు ఎలా, నీ కృపతో నన్ను జీవింపజేస్తున్నావో, ఏ విధంగా నాకు ఆరోగ్యం ఇస్తున్నావో వారికి కూడా అలా దయచేయమని ప్రార్థన చేస్తాను.
మందిరపు ఆవరణంలోనికి వచ్చిన వారందరికీ, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ కొరకు ఆయన విడువక ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన కొరకు కనిపెట్టుచు, మందిరాన్ని వదిలిపెట్టుకోకుండా ప్రార్థన కొనసాగుతూ 1, 2, 3 ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. భర్త పోతే లోకానికి తన జీవితాన్ని అంకితం చేసుకోలేదు. భర్త పోతే లోకం కొరకు ఆమె జీవితాన్ని ఖతనం చేసుకోలేదు. ఏం చేసింది? తను జీవించాలి, నిరంతరము జీవించాలి. ఎక్కడ జీవించాలి? దేవుని కొరకు జీవించాలి. రెండోది, దేవుడు అనుగ్రహించిన పిల్లలు దేవుని జనాంగం కొరకు, ఆ ప్రభువుని గురించి, ఆ రక్షకుని గురించి, ఆ విమోచకుని గురించి, ఆ పరిశుద్ధుని గురించి, పాపాత్మైన మానవుల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన మానవ దేహము ధరించుకున్న ఆ ప్రేమామయుని గురించి, ఆ కరుణామయుని గురించి ఆమె రేయింబగలు ప్రార్థన కొనసాగుతూ ఉన్నది. నా జీవితం అలా ఉండాలి, నీవు నేను అలా ఉండాలి. చేతులు కట్టుకునే జీవితం కాదు. లోకానికి మనం ఎలా ఉండాలి? వెలుగు. అందుకే దేవుడు చాలా చక్కగా పిలుపులు రాసిన పత్రికలో వక్ర జనము మధ్య ఏమంటాడు? వక్ర జనము అంటే అర్థం లేని ఆవేశపరులని అర్థం. నీతి న్యాయములు ఎరుగని వారు అని అర్థం. నీతి తెలీదు, న్యాయం తెలీదు, నిజమేమో తెలీదు, అబద్ధమేమో తెలియదు, ఏది నేను ఏది తీయడు తెలియదు. వివేకము లేని జనాంగం మధ్య జీవవాక్యము చేతబట్టుకున్న జ్యోతులు వలె ప్రకాశించాలి, ప్రజ్వలించాలి. మండుచున్న ఎవరు? యోహాను మండుచు ప్రకాశిస్తున్న, మండుచు ప్రకాశిస్తున్నాడు, ప్రజ్వలిస్తున్నాడు. నీవు నేను అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మందం ప్రకాశించం, ప్రజ్వలి మన మంట పొరుగువారి మీద గంట కింద మోగిస్తాం. అది కాదు దేవుడు. మన వాళ్ళకి వెలుగుగా ఉండాలి. మనం చూడగానే ప్రకాశిస్తుంటే ఎంత తేజస్సుగా ఉంది. ప్రకాశం తేజస్సు. మనం ఏ కోణంలో చూసినా కానీ తేజస్సుగా ఉంటాం, రమ్యముగా ఉంటాం, సౌందర్యంగా ఉంటాం, ప్రకాశంగా ఉంటాం, చూడచక్కగా ఉంటాం. ఫరో కుమార్తె హెబ్రీ కుమారుని చూచి ఏమంటుంది? ఆ బాలుని చూచి ఇది హెబ్రీడే, ఇది హెబ్రీడే. ఆ నవ్వు ఆ మనసును కదిలించింది, ఆ ఏడుపు ఆ మనసును కదిలించింది, ఆ ఏడుపు ఆ మనసుకు ఆనందం కలిగించింది. ఆ పిల్లవాడి ఏడుపు ఫరో కుమార్తెకు ఆనందాన్ని కలిగించింది. హెబ్రీ వాడు, హెబ్రీ మనకు విరోధి. నా నాన్న హెబ్రీ కుమారును చంపేయాలి, శాసనం ఉన్నది. కానీ
శాసనాలు ఏం చేసింది ఆమె? తండ్రి ఆజ్ఞ ఏం చేసింది? అక్కడ పెట్టేసి సుందరుడు ఎలా ఉన్నాడు? సుందరంగా ఉన్నాడు. పిల్లవాడు సుందరగా ఉన్నాడు. ముక్కు చక్కగా ఉంది. నేత్రాలు చక్కగా గువ్వ నేత్రాల వల్ల చక్కగా మెరుస్తా ఉన్నాయి. కంటి రెప్పలు సౌందర్యంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చంద్రహారం వల్లే ఉన్నాయి. చూడంగానే పాదాలు, కళ్ళు, చేతులు చక్కగా ఉన్నాయి. ఆ మనస్సు ఆనందింపచేసింది. ఆ బాలుని చూడంగానే, ఆ మోషేని చూడంగానే ఆవిడ ఏమైంది? ఇతడు జీవించాలి, ఇతను చావకూడదు, ఈ బాలుడు చావకూడదు, ఈ బాలుడు జీవించాలి, జీవించాలి. తల్లి ఏం కోరుకుంటుంది? నా కుమారుడు బ్రతకాలి, నా కుమారుడు బ్రతకాలి అని కన్నీటితో దేవుడి పాదాలు కలిగింది. కన్నీటి ప్రవాహంలో దేవుడు ఏం చేశాడు? ఆ కన్నీటిని ఏం చేశాడు? ప్రేమగా మార్చాడు. ఆ కన్నీటి ప్రవాహం అవుతుంది. ఆ ప్రవాహంలో మోషే పయనిస్తూ ఉంటే ఫరో కుమార్తె ప్రేమను కనపరిచాయి. తల్లి కన్నీటి ప్రవాహము ప్రేమగా మార్చాలి బిడ్డలు. ఎప్పుడు ప్రార్థన, దేవుని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తే, కనిపెట్టుచూ ప్రార్థన చేస్తే బలం కలిగిన వారు, గొప్ప నాయకుడు మోషే. మన పిల్లలు ఎలా ఉన్నారు? ప్రపంచంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? భయంకరమైన స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రుల గుండెలు బాదుకునే స్థితిలో ఉన్నారు. గుండె లబ్ధపడి కొట్టుకోవడం లేదు. ఏం కొట్టుకుంటుంది? మరణ వార్త, భయం వార్త అంటున్నారు. మరణ వార్త, పిల్లల యొక్క స్థితిగతుల గురించి గుండె వేదన పడుతూ ఉంది. నేటి ప్రపంచం. నేను ఏం చేయాలి? దాని కొరకు ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాను. నిన్ను నన్ను అందుకే పుట్టించి, నీకు నాకు దేవుడు ఇచ్చిన మానవ జీవితం అందుకే, మనుషుడిగా మనం పుట్టించేందుకే. దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకు కనిపెట్టుతూ జీవించాలి. దేవుని ప్రజల కొరకు విలువక ప్రార్థన చేయాలి. మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. విసుగు కలుపుకున్న ప్రార్థన చేయాలి. అన్న 1000 రోజులు ప్రార్థనలో పోరాడింది. కాబట్టి మనం అలా పోరాటం అనేది ఎంతైనా మన జీవితాలకు మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి 92వ కీర్తనకు మాట్లాడబడింది. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని పవర్ణంలో వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో వర్ధిల్లుట, దేవుని మందిరంలో వర్ధిల్లడం. కాబట్టి అన్న తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. చూడండి, లూకాసు వార్తలో ఆమె ప్రార్థన ఫలం దేవుని కొరకు కనిపెట్టుతూ జీవిస్తున్న ఆమె జీవితంలో చూడండి,
33వ వచనం చదువుతున్నాను. ఏషేవును ఆమె తల్లి అయిన ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడింది. సుమియోను వారిని నియమించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్టు ఇశ్రాయేలులో అనేకులకు పడుటకును తిరిగి వచ్చుటకును వివాహ సంబంధమైన గుర్తు ఈయన నియమింపబడి ఉన్నారు. మరియా నీ హృదయంలో ఒక కట్టును దూసుకును ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. మరియు అశ్వరు గోత్రకులైన కనీయుడు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్నెతో మొదలుకొని 7 ఏళ్ళు పెనుమిటితో సంసారం చేసి బహు కాలం గడిచిందై 84 సంవత్సరాల నుండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థన చేయించు సేవ చేయించున్నది. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. సుమియోను యేసు ప్రభువుని ఎత్తుకొని ఆయనకు ఆరాధిస్తూ ఉంటే అన్న చూచి ఏం చేస్తుంది? కృతజ్ఞత చెల్లించింది. ఎవరి కొరకు కనిపెట్టుకొని తన జీవితాన్ని సమర్పించుకుందో ఆ రక్షకుని చూసి ఆమె తన ప్రార్థన, తన ఆశయం, తన విశ్వాసం, తన నిరీక్షణ అందించింది. ఆ విమోచకుని కొరకు ఆమె ప్రార్థన చేస్తున్నది. ఆ రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు, ఆ విమోచకుడు, ఆ రక్షకుడు, ఆ ప్రభువు మానవుని యొక్క విమోచన కొరకు ఆయన ఈ లోకానికి వస్తుండగా ఆయన చూచి ఏం చేసింది? ఎంత చక్కగా చూడండి. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడింది, కృతజ్ఞతాస్తుతులు సాగిలపడింది, ఆరాధించింది, కృతజ్ఞతలు చెల్లించింది. తర్వాత మనం వెళ్ళి చూడండి, యెరూషలేములో విమోచనతో కనిపెట్టుచున్న వారందరితో ఆయన కూర్చి మాట్లాడుతుండేది. అయ్యా వచ్చారు రక్షకులు వచ్చారు, జయము జయము జయమని వచ్చిన వారందరికీ తెలియజేస్తారు. అంత ఆనంద పరిత్రాణం. కాబట్టి నీవు నేను దేవుడు మనకి ఇచ్చింది ఈ లోకంలో మన పాపపు జీవితాన్ని అందరికీ ప్రదర్శించడానికి కాదు, మన పాప జీవితాన్ని అందరి నోళ్ళల్లో పత్రిక వల్ల ఉండడానికి కాదు, అందరి దృష్టి మన జీవితానికి మార్గంగా వారు మార్పు చెందే మనసు కలిగించే వారిని మనం ఉంటాం. అలా ఉండాలంటే మనం దేవుని మందిరంలో ప్రార్థన కొనసాగుతూ జీవించాలి. దేవుని మాటలు మనందరి కొరకు విజ్ఞాపనకు హెచ్చరిక దీవించుగాక.